హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సండే ఎలా జరిగింది ఈరోజు? మా ఇంట్లో అయితే మా అమ్మాయి, "నాన్న ఈరోజు నేను బిర్యానీ చేస్తానంది." "వద్దమ్మా నీకు కుదరదు. హోటల్‌లో తెస్తానన్నా." "హోటల్‌లో తెచ్చుకుంటే ఈ మధ్య బాగుండటం లేదు నాన్న. నాకు నచ్చినట్టు ఉండటం లేదు. గోంగూర చట్నీ చేసి బిర్యానీ చేస్తాను, పెరుగు చట్నీ చేస్తానని" చెప్పింది. అయినప్పటికీ నాకైతే సరే ఇంకెట్లా మా అమ్మాయి మొండితనం ఎక్కువ. చేస్తానంటే ఇంక ఎవరు చెప్పినందు. సరే ఏదైతే అదైతే ఒక 300 నష్టమైతే అయిద్ది. కుదిరితే తిందాం లేకపోతే నష్టమైద్ది మనం అనే లెక్కలో 300 మంది కాదనుకున్నాను. ఒక కేజీ బాస్మతి రైస్ తెచ్చారండి. రైస్ మంచి ఇండియా గేట్ ఇండియా రైస్. ఇండియా గేట్ రైస్ అంట. పాత బియ్యము రూ. 190 ప్యాకెట్టు. వాటిల్లో అర కేజీ ఏశారు. అర కేజీ చికెన్ తెచ్చాను రూ. 120. ఇంకా కొత్తిమీర, పుదీనా అన్నీ తీసుకొచ్చాను. గోంగూర కట్ట తీసుకొచ్చాను రూ. 10 గోంగూర కట్ట. మొత్తం 300 ఎంతో ఖర్చయింది. పెరుగు చట్నీ చేశారు బాగుంది. అయితే ఇంట్లో బిర్యానీ ఎట్టుంటదో అనుకున్నా గానీ అయితే ఈరోజు మటుకు సూపర్‌గా కుదిరిందండి బిర్యానీ. ఎప్పుడు కుదరలేదు. నాకు హోటల్‌లో తెచ్చేదానికన్నా కూడా ఇంట్లో చేసుకున్న బిర్యానీ, గోంగూర చట్నీ అయితే సూపర్‌గా ఉంది. దాంట్లో పెరుగు చట్నీ చేశారు. పెరుగు చట్నీ, గోంగూర, బిర్యానీ కలుపుకొని తింటే మటుకైతే చాలా బాగుందండి. అయితే ఇంట్లో చేసుకుంటే కుదిరితే బాగానే ఉంటది. హోటల్‌లో ఈ మధ్య అంత క్వాలిటీ ఉండటం లేదండి. ఎంత పెద్ద రెస్టారెంట్ తెచ్చినప్పటికి కూడా. అందుకని ఈరోజు ఇంట్లో చేపిచ్చాను. మా అమ్మాయి యూట్యూబ్‌లో చూసి చేసింది. చాలా చక్కగా చేసింది. చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి భయపెడతా ఉంది మా కూతురు. మా నాన్న తిడతాడు, డబ్బులు అనవసరం ఖర్చు పెడుతున్నానని. కానీ టోటల్‌గా అయితే మేము కూడా కుదరదనుకున్నాం గానీ లాస్ట్‌కి అయితే ఫైనల్‌గా సూపర్‌గా కుదిరిందండి. ఇదండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.